వరుసగా 2 సార్లు బాల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా సేవలందించిన సిహెచ్ రాజశేఖర్ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో పదవికి దూరమైన ఆయన ఇక ఫెడరేషన్ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేది లేదని స్పష్టం చేశారు రాజశేఖర్. నన్ను 2 సార్లు ఎలక్ట్ చేసుకున్నందుకు నా మొత్తం అన్ని స్టేట్లు, ఇస్రో గాని, క్రికెట్ గాని, కోర్ట్ గాని ఎవరైనా సరే అందరికీ నా కృతజ్ఞతలు. బట్ ఈ గేమ్ బాగుపడాలి అంటే, ఆ గేమ్ కి ఒక అందం ఉండాలంటే దానికి ఒక ప్రోటోకాల్ ఉండాలి. ఆ ప్రోటోకాల్ కూడా ఎవరూ పాటించరు. అంటే ఒక్కటే విషయం, నేను నా వ్యక్తిగత కారణాలే అన్నదే నేను చెప్తున్నా. ఏంటంటే ఫెడరేషన్ నన్ను మళ్ళీ ఎలక్ట్ చేసుకుంది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దట్. బట్ తప్పులు జరిగితే నేను ఒప్పుకోనండి. అది బాల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా 2.5 దశాబ్దాల నుంచి బ్యాడ్మింటన్ క్రీడాభివృద్ధికి ఎంతో సేవ చేశారు రాజశేఖర్. అంతరించిపోయే దశలో ఉన్న ఆటకు వైభవాన్ని తీసుకొచ్చారు. ఆటకు ప్రచారం కల్పించి పాపులారిటీ తీసుకురావడంతో పాటు ఎంతో మంది ఆటగాళ్లకు రైల్వే శాఖలో ఉద్యోగాలు కూడా వచ్చేందుకు కారణమయ్యారు. సిహెచ్ రాజశేఖర్ తన పదవికి హఠాత్తుగా రాజీనామా చేయడాన్ని సీనియర్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ జీర్ణించుకోలేకపోయారు. ఆయన సంఘం అభివృద్ధికి ఎంతో సేవ చేశారన్న ఆటగాళ్లందరూ రాజీనామాపై పునరాలోచించుకునేలా ఆయనకు నచ్చజెబుతామన్నారు. ఇప్పుడు రాజశేఖర్ గారు అన్నది ఆయన యాక్చువల్ గా ఆయన బ్యాడ్మింటన్ ప్లేయర్ అండి, మంచి ప్లేయర్ అయినా, సీనియర్ నేషనల్ ప్లేయర్ అయినా. ఆయన ఈ రోజు ఫెడరేషన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఒక 30 నుంచి 35 మంది ప్లేయర్స్ ఈ రోజు స్పోర్ట్స్ క్వార్టర్లో జాయిన్ అయ్యారండి. ఈయన వచ్చిన తర్వాత 2 అసోసియేషన్ ఈయన ఒక్కనే కూర్చొని దాన్ని సాల్వ్ చేసి ఈ రోజు ఈ ఫెడరేషన్ ని సెంట్రల్ స్పోర్ట్స్ అథారిటీలో గుర్తింపు తీసుకొచ్చారండి. తీసుకొచ్చి ఆయన చేసిన కృషి వల్ల ఈ రోజు బ్యాడ్మింటన్ ఒక స్టేజ్ కి వచ్చిందండి, ఒక లెవెల్ కి. అలాంటిది ఈ రోజు ఆయన రాజీనామా చేశారు అంటే మేమైతే దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. ఇటు సంఘం అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సిహెచ్ రాజశేఖర్ మాత్రం ఇక మీదట దీనిపై పునరాలోచన లేదంటున్నారు. ఇక మీదట ఫెడరేషన్ అధికారిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనకూడదని నిర్ణయించుకున్నారు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు.